సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. మోడీ అంటే చంద్రబాబు భయపడుతున్నాడా? మోడీతో జగన్ భేటీ తర్వాత ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు పరిశీలిస్తుంటే ఎవరికైనా ఇటువంటి అనుమానమే కలుగుతోంది. ఏపీ ప్రతిపక్ష నేత దేశ ప్రధానమంత్రిని కలవటం, ఆ రాష్ట్ర సమస్యలపై విన్నవించుకోవటం సర్వసాధారణమైన అంశం. ఆ మాటకొస్తే టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా రాజకీయంగా ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రధానమంత్రిని అనేక సార్లు కలిశారు. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఫిర్యాదులు చేశారు. కానీ ఆనాడెవరూ కూడా ప్రతిపక్షం ప్రధానమంత్రితో కలవడాన్ని తప్పుపట్టలేదు. కేసు కోసం కలిశారని బురద జల్లే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ అప్పటికే చంద్రబాబు నాయుడు అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకుని ఉన్నారన్న విషయాన్ని గమనించుకోవాలి. మరి ప్రతిపక్ష నేత ప్రధానిని కలిస్తే టీడీపీ ఎందుకు రాద్దాం చేస్తోంది అనే కంటే ఎందుకు భయపడుతోంది అంటే సరిపోతుంది. ఏ లొసుగులు లేకపోతే రాజ్యాంగానికి సంప్రదాయాలకు భిన్నంగా టీడీపీ విధమైన ప్రజాస్వామిక హక్కులను వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతుంది? వ్రతం చెడిన ఫలితం దక్కాలనే ఉద్దేశంతో ఈ విధమైన ఆరోపణలకు దిగుతున్నారా? దీని వెనుక ఏం జరుగుతోంది? అంతగా నరేంద్ర మోడీతో విభేదాలు ఉంటే బీజేపీ మద్దతు ఎందుకు ఇవ్వాలి? మోడీపై నమ్మకం సన్నగిలితే బయటికి రావచ్చు కదా. కలిసి ఉంటూ అనుమానించడం దేనికి? ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ప్రధానమంత్రి ప్రతిపక్ష నేతను కలవడానికి ఇష్టపడకపోయినా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం తప్పు. మోడీ గత ఏడాదిన్నరగా అదే చేస్తూ వస్తున్నాడు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గత కొంతకాలంగా ప్రధాని మోడీని కలవడానికి అపాయింట్మెంట్ కోరుతున్నా ఆయన ఇవ్వకుండా అవమానిస్తున్నారు. ఆ విషయాన్ని గమనించారేమో, లేదా ఇతర రాజకీయ అవసరాలు ఏమైనా ఉన్నాయో ఏమో కానీ ఏడాదిన్నర తర్వాత జగన్కు అపాయింట్మెంట్ ఇస్తే టీడీపీ నేతలు దాన్ని తప్పుపడుతున్నారు. జగన్పై కేసులు ఉన్నాయి కాబట్టి అపాయింట్మెంట్ ఇవ్వకూడదని వాదిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడుపై కూడా కేసులు ఉన్నాయి కదా. ఆయన ఇప్పటికే 18 కేసుల్లో స్టే తెచ్చుకున్నారు కదా. ప్రధానమంత్రిని చంద్రబాబు ఈ 3 సంవత్సరాల్లో 33 సార్లు కలిశారు. అదే ప్రతిపక్ష నేత 2 సార్లే కలిశారు. అయినప్పటికీ దీనిపై టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది. మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నేతలు కూడా టీడీపీ నేతల వైఖరిని తప్పుపడుతున్నారు. జగన్ మోడీని కలిస్తే తప్పేంటని ఆ పార్టీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. కేసులకు మోడీకి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పబ్లిక్ జీవితంలో ఉండే నేతలు వారిపై ఆరోపణలు వస్తే వాటిని నివృత్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజల్లో విశ్వసనీయతను నెలకొల్పుకోవాలి. కానీ దానికి భిన్నంగా టీడీపీ తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజకీయాల్లో ఎత్తులు వ్యూహాలు ఉంటాయి. సాధారణ ఎన్నికల్లో ఇవి మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మిగిలిన సందర్భాల్లో పాలనాపరమైన అంశాల్లో అధికార పార్టీ తీసుకునే నిర్ణయాల పట్ల ప్రతిపక్ష పార్టీ తన వైఖరి తెలుపుతుంది. నచ్చకపోతే వ్యతిరేకిస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి ఉండే హక్కు. ఆ హక్కును కాదనే హక్కు ఎవరికీ లేదు. ఆ మాటకొస్తే టీడీపీ నేతలకు అసలే లేదు. అయితే మోడీ భేటీ తర్వాత జగన్ మాట్లాడిన విషయాలు పరిశీలిస్తే వైసీపీ బీజేపీకి చేరువ కానుందా అనే అనుమానం కలగక మానదు. ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడం అనేది పాత సామెత, పాత టెక్నాలజీ. ఇప్పుడు ఒక అర గురించి మరొక అరకు తెలియకుండా పక్కపక్కనే అనేక కత్తులకు స్థానం కల్పించడం కొత్త టెక్నాలజీ. ఎన్ని సినిమాల్లో చూడడం లేదు? పార్టీలో ప్రత్యర్థులలో ముఠాలుగా ఒకరి పడ మరొకరి గిట్టక మట్టు పెట్టే వారిని కూడా పార్టీలోని ఒకే వరలో ఇమిడ్చే నేర్పు చంద్రబాబుకు 2 రెళ్ళు 4 అన్నట్టు. శాస్త్రీయంగా చెప్పాలంటే పాలకవర్గ రాజకీయ పార్టీ ప్రతిదానికి ఉన్నట్టే 2 పార్టీలను కూడా పక్కపక్కనే ఉంచేందుకు ఆంధ్రప్రదేశ్ పౌరులను కొత్త బాటలో నడిపేందుకు బీజేపీ నేతలు పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఇప్పుడు అంత సీన్ లేదు కనుక తమకు మద్దతు విషయంలో ఎవరు ఎంతగా వంగి విధేయత చూపుతారా అన్నదే వారికి ఇప్పుడు ముఖ్యం. కాలక్రమంలో పరిణామాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేము. కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరి తమ వాటాలను రాబట్టుకునేందుకు ఒకే పార్టీలో సర్దుకుపోదాం అన్నట్టుగా ఉండడం చూస్తున్నాం. అలాగే అనేక చోట్ల రింగ్ రోడ్లు, విమానాశ్రయాలు అటు ఇటు అక్కడ ఇక్కడ అని ప్రచారం చేసి చివరికి తమకు గరిష్ట ప్రయోజనం చేకూరే విధంగా వాటి నిర్మాణాలు చేయడాన్ని చూస్తున్నాం. రాష్ట్ర రాజకీయాల విషయంలో కూడా అదే విధంగా జరుగుతోందా అనే అనుమానం కలుగుతోంది. అయితే చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు లేని సమయంలో మోడీ జగన్కు అపాయింట్మెంట్ ఇవ్వడం టీడీపీ శ్రేణుల్లో గుబులు పుట్టించింది. అవినీతిలో 2వ స్థానంలో ఉన్న విషయాన్ని ఇటీవల సర్వే తేల్చింది. అంతేకాకుండా చంద్రబాబు అవినీతిపై మోడీకి ఫిర్యాదు కూడా చేశారు. మోడీ అసలే మోడర్న్ పొలిటీషియన్, ఏది వదిలే రకం కాదు. చంద్రబాబు నాయుడుపై ఇప్పటికీ అనేక ఆరోపణలు ఉన్నాయి. ఓటుకు నోటు కేసుతో పాటు 18 స్టేలు ఉన్నాయి. తాజాగా అమరావతి నిర్మాణంలో జరుగుతున్న అవినీతి, సింగపూర్ కంపెనీలకు దోచుకునే విధంగా ఒప్పందాలు చేసుకోవడం వంటి వాటిపై మోడీ దృష్టి పెడితే చంద్రబాబు ఎదుర్కోవటం కష్టమని, అందుకనే టీడీపీ నేతలు ఈ విధంగా మాట్లాడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.